సాయి కృష్ణ లాకప్ డెత్ అన్నటువంటిది నిజం. అతని మృతదేహం మాయమైన మాట నిజం. బూడిద చేసిన మాట నిజం. ఆ బూడిద ఆ ఎముకలు కూడా తల్లికి ఇవ్వని మాట నిజం. చనిపోయిన తేదీ ప్రకటించకపోవడం నిజం. అతను మంచోడా చెడ్డోడా అన్నటువంటి చర్చ నిజం. అతని శవం అతని బూడిద ఈ విషయాలకు సంబంధించిన డేటు ఇదే వాళ్ళ తల్లి కోరుతోంది. సరే, ప్రభుత్వం తప్పు జరిగింది కాబట్టి, పోలీస్ శాఖ దగ్గర తప్పు జరిగింది కాబట్టి పరిహారం ఇవ్వడం అన్నటువంటిది ఒక బాధ్యత. చంద్రబాబు గారి దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆమెకి ఏం చెప్పారో తెలియదు, బయటకు వచ్చాక న్యాయం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది. అంతకుముందు కూడా హెబియస్ కార్పస్ వేసింది, ఆ తర్వాత న్యాయం కోసం పోరాడింది. జగన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది, చంద్రబాబు గారు పిలిచినప్పుడు ఏం తేలిందో తెలియదు. బట్ ప్రభుత్వం నుంచి పరిహారం ఏమీ ప్రకటించలేదు, పోలీస్ శాఖ కూడా ఎలాంటి పరిహారము ప్రకటించలేదు అధికారికంగా. మరి అనధికారికంగా ఎవరన్నా ఇవ్వాలంటే సిఐ అయితే ఇవ్వలేరు, ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళారు కాబట్టి. ఇంకెవరు ఇవ్వాలి అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఇచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. అయితే పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇచ్చాడా అంటూ చాలామంది వెటకారం చేశారు. అతనైతే అలా పరిహార తర్వాత పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏకంగా 20 లక్షల రూపాయలు, సాధారణంగా ఒక ప్రతిపక్షం ₹1,00,000 2 లక్షలు ఒక 5 లక్షలు ఇస్తే గ్రేట్ అనుకుంటారు. అట్లాంటిది 20 లక్షల రూపాయల పరిహారం అంటే ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, ప్రతిపక్షం అనేది పరిహారం ఇవ్వదు, కుటుంబానికి సాయంగా చెక్కు ఇవ్వడం అన్నటువంటి సంచలనం. మొత్తం అందులో ఎక్కువగా ఈ కాపు నాయకులు అందరూ కలిసి వెళ్ళి ఇవ్వడం అన్నటువంటి తాజాగా జరిగిన పరిణామం.